ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ సేల్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్. ఈ సేల్ లో మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, కొన్ని ప్రికాషన్స్ గురించి ఈరోజు చెప్తాను. ఫస్ట్ 2 పాయింట్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ దగ్గర మీరు కొద్దిగా అలర్ట్ గా లేకపోయారంటే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంది. అండ్ దాని తర్వాత ప్రైమరీ 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ పాయింట్స్ మీరు కొద్దిగా తరువుగా ఫాలో అయ్యారంటే ఈ సేల్ లో మీరు కొద్దిగా ఎక్కువ ప్రాఫిటబుల్ అవ్వచ్చు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఈ సేల్స్ లో మీరు ఒక భారీ ఆఫర్ తోటి ఏదన్నా ఎలక్ట్రానిక్ డివైస్ కొన్నారు, మంచి ఆఫర్ లో వచ్చింది, మంచి ప్రైసింగ్ లో వచ్చింది అనుకుందాం. బట్ కొనే ముందే మీరు ఒక పాయింట్ కి అయితే రెడీ అయిపోండి. అదే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ వారంటీ. అంటే ఒకవేళ మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఏవైనా మీరు కొనేటప్పుడు ఒకవేళ ఆ ప్రొడక్ట్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీకు ఏదైనా డిఫెక్ట్ పీస్ వచ్చింది, లేదంటే కొన్న తర్వాత ఆ ప్రొడక్ట్ మీకు నచ్చకపోయినా కానీ మీరు ఆ ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా అమెజాన్ కి కానీ ఫ్లిప్కార్ట్ కి కానీ రిటర్న్ చేయలేరు. మీకు అక్కడే స్పెషల్ గా మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ వారంటీ. అంటే ప్రొడక్ట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, దాని రీప్లేస్మెంట్ కానీ రిటర్న్ కానీ అది అమెజాన్ వాడి బాధ్యత కానీ ఫ్లిప్కార్ట్ వాడి బాధ్యత కానీ కాదు. మీకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు iPhone 13 కొన్నారు, iPhone 13 కొనంగానే డిస్ప్లేలో గ్రీన్ లైన్ వచ్చింది అనుకోండి, అమెజాన్ దగ్గర నుంచి కానీ ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి కానీ నాకు దీని నుంచి సర్వీస్ సపోర్ట్ కానీ రీప్లేస్మెంట్ సపోర్ట్ కానీ ఏమీ రాదు. నేను నా దగ్గరలో ఉన్న యాపిల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. యాపిల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అరే బాబు 7 రోజుల క్రితం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రొడక్ట్ కొన్నాను, నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు రీప్లేస్మెంట్ ఇవ్వని సర్వీస్ సెంటర్లో నేను రీప్లేస్మెంట్ అడుక్కోవాలి. ఆ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ కూడా నాకు ఏ కండిషన్లో వస్తుంది, కొన్న 7 రోజుల్లో, నాకు డెలివరీ అయిన 7 రోజుల్లో దీనిలో ఏదైనా హార్డ్వేర్ ఇష్యూ కానీ సాఫ్ట్వేర్ ఇష్యూ కానీ నాకు వచ్చింది, లేదంటే డిఫెక్ట్ ప్రోడక్ట్ నాకు డెలివరీ అయింది అన్న సిచ్యువేషన్ లోనే రీప్లేస్మెంట్ పాలసీ అయితే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొన్న తర్వాత నాకు నచ్చలేదు, కెమెరా బాగాలేదు, నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్ లో వాడు రిటర్న్ తీసుకోడు. నచ్చినా నచ్చకపోయినా సచ్చినట్టు నువ్వు ఉంచుకోవాల్సిందే, లేదంటే సెకండ్ హ్యాండ్ లో అమ్మేసుకొని వేరేది కొనుక్కోవాల్సిందే. కానీ నచ్చకపోతే రిటర్న్ చేసే ఆప్షన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అది కూడా సర్వీస్ సెంటర్ వాళ్ళతో చూసుకోవాలి. ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఎవరికన్నా ఈ పాయింట్ తెలియకపోతే మాత్రం ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ పోయిన సంవత్సరమే మార్చారు, బట్ ఇది మార్చినట్టు ఇంకా చాలా మంది తెలియదు. సో బీ కేర్ఫుల్ ఈ యొక్క పాయింట్ లో మాత్రం. అండ్ దాని తర్వాత మీరు ఒక మంచి ఆఫర్ లో మొబైల్ కొన్నారు, మొబైల్ కొన్న తర్వాత కూడా మీకు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డెలివరీ దగ్గర వస్తుంది. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్కార్ట్ లో అయితే మాత్రం మీకు ఓపెన్ బాక్స్ డెలివరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్ అయితే కొన్నిటి మీద మాత్రం ఉంటుంది. బట్ మీరు ఆర్డర్ చేసే ప్రోడక్ట్ మీద ఓపెన్ బాక్స్ డెలివరీ అనే ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది టిక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లో మనకి చాలా ఎక్కువ, మనం మొబైల్ ఫోన్ ఆర్డర్ పెడితే మొబైల్ ఫోన్ బాక్స్ లో రాళ్ళు పెట్టి రావటం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ. నేనే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను ఒక వాచ్ ఆర్డర్ పెట్టాను, కానీ బాక్స్ ఓపెన్ చేసి వస్తే నాకు లోపల వాచ్ లేదు. దాని గురించి వీడియో కూడా నేను యూట్యూబ్ లో పెట్టాను, కావాలంటే మీకు లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ లో అయితే ఓపెన్ బాక్స్ డెలివరీ అవైలబుల్ ఉంటే ఓపెన్ బాక్స్ డెలివరీ ఖచ్చితంగా పెట్టుకోండి. ఒకవేళ మీరు ఓపెన్ బాక్స్ డెలివరీ పెట్టుంటే డెలివరీ పర్సన్ తనంతట తానే బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ ఆన్ చేసి ఫోన్ మీద ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు, ఫోన్ వర్కింగ్ కండిషన్ లో ఉందని కన్ఫర్మ్ చేసుకొని 4 ఫోటోలు తీసుకుంటాడు. 4 ఫోటోలు తీసుకొని మీకు ఓటీపీ పంపిస్తాడు. అప్పుడు మాత్రమే ఓటీపీ చెప్పండి. కొంతమంది డెలివరీ పర్సన్స్ ఓపెన్ బాక్స్ డెలివరీ తప్పించుకోవడానికి బాక్స్ ఓపెన్ చేయకుండానే ఓటీపీ అడిగేస్తా ఉంటారు. అప్పుడు ఓటీపీ చెప్పొద్దండి. జస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకొని డెలివరీ పర్సన్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఓటీపీ చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ బాక్స్ డెలివరీ లేదు అప్పుడు ఏం చేయాలి, బాక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడే ఒక వీడియో తీసి పెట్టుకోండి. వీడియోలో మధ్యలో ఎక్కడ పాజులు కట్లు ఉండకూడదు. ఒక సింగిల్ వీడియో రికార్డ్ బటన్ నొక్కామంటే ప్రొడక్ట్ బయటికి తీసి ఫుల్లీ వెరిఫై చేసేంత వరకు వీడియో ఆగకూడదు. అలాంటి ఒక వీడియో తీసుకోండి. సో దట్ బాక్స్ లో ఏదైనా కంటెంట్స్ మిస్ అయినా కానీ ఒకవేళ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చినా కానీ మీరు తర్వాత సర్వీస్ వాళ్ళతోటి కస్టమర్ కేర్ తోటి వాడుకోవడానికి ఆ వీడియో మీకు ఒక ప్రూఫ్ లాగా మనకు వచ్చింది. సో ఇవి 2 మెయిన్ పాయింట్స్ నేను చెప్పాలనుకుంది. అండ్ మిగతా పాయింట్స్ లోకి వెళ్ళిపోతే ఇవి మోస్ట్లీ మీ అందరికీ తెలిసిన పాయింట్స్ అయి ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, మాక్సిమం ఎర్లీ యాక్సెస్ సేల్స్ లోనే పార్టిసిపేట్ చేసి కొనడానికి ట్రై చేయండి. అంటే అమెజాన్ లో వచ్చరికి మీకు ప్రైమ్ అకౌంట్ ఉండాలి, ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి ప్లస్ అకౌంట్ ఉండాలి. ఎవరి ఒకరు అకౌంట్లు ఎత్తికి పెట్టుకోండి. అకౌంట్లు ఎత్తి పెట్టుకుని సేల్స్ స్టార్ట్ అయిన 1 గంట లోపే ఆర్డర్ చేసేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఆఫర్స్ లో అవైలబుల్ ఉన్న లోయెస్ట్ ప్రైస్ కి ప్రొడక్ట్ మీరు చేజిక్కించుకోగలరు. లేదు అలా కాదనుకుంటే ఎగ్జాంపుల్ కి ఐఫోన్స్ తీసుకోవచ్చు. లాస్ట్ 2 years నుంచి జరుగుతుంది. నేను iPhone 13 2022 ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో కొన్నాను. అప్పుడు iPhone 13 లోయెస్ట్ ఎవర్ ప్రైస్ వచ్చరికి 49,999. సేల్ స్టార్ట్ అయినప్పుడు 12 గంటలకి 50,000 ఉంటాయి. నేను పొద్దున్న లేచి చూసేలోకి అది 56,000 కూర్చుంది. సో అలా మాక్సిమం ఎర్లీ అవర్స్ లో ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. టైం గడిచే కొద్దీ ప్రొడక్ట్ ప్రైసెస్ అయితే పెరిగిపోతా ఉంటాయి. అండ్ దాని తర్వాత క్రెడిట్ కార్డ్స్ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేకపోతే ఎవరో ఒకరు క్రెడిట్ కార్డ్స్ ఎత్తుకోండి. ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి HDFC క్రెడిట్ కార్డు కావాలి, అండ్ అమెజాన్ లో వచ్చరికి SBI క్రెడిట్ కార్డు కావాలి. అండ్ ఫ్లిప్కార్ట్ లో వచ్చరికి అడిషనల్ గా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద కూడా కొన్ని ఆఫర్స్ ఇస్తారు. అమెజాన్ లో అమెజాన్ పే ICICI మీద కూడా కొన్ని ఆఫర్స్ ఇస్తారు. బట్ మెజారిటీ ఆఫర్స్ అన్ని కూడా HDFC అండ్ SBI క్రెడిట్
కార్డ్స్ మీద ఉంటాయి. ఇవి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ మీద కాదు. డెబిట్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఒక 500-1000 రూపాయలు ఆఫర్స్ వస్తాయి కానీ మాక్సిమం ఆఫర్స్ అని కూడా క్రెడిట్ కార్డ్స్ మీద వస్తాయి. సో మాక్సిమం ఈ సేల్స్ అన్నిట్లో కూడా క్రెడిట్ కార్డ్ ఉన్నోడే కింగ్ అనమాట. అండ్ దాని తర్వాత ఒక 2-3 పిన్ కోడ్లు ఎత్తి పెట్టుకోండి. ఇది మెయిన్లీ ఫ్లిప్కార్ట్ లో జరిగే ప్రాబ్లం. నాట్ డెలివరబుల్ టు దిస్ పిన్ కోడ్ అనే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇది మేజర్లీ చిన్న టౌన్స్, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. చిన్న టౌన్స్ కి, పల్లెటూరుకి ఎక్కువ సార్లు వీళ్ళు డెలివరీ అయితే చూపించరు. సో మీకు దగ్గరలో ఉన్న 4-5 పెద్ద సిటీస్ పిన్ కోడ్స్ అండ్ ఆ 4-5 పెద్ద సిటీస్ లో ఉన్న ఫ్రెండ్స్ కూడా కొద్దిగా అడ్రస్లు కనుక్కొని పెట్టుకోండి. సో ఒకవేళ మీరు డిసైడ్ అయిన ప్రోడక్ట్ మీ పిన్ కోడ్ కి డెలివరీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా ఆర్డర్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియోని చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ టిప్స్ అయితే చాలా మంది తెలుసుకోవాలి, ప్రైమరీలీ ఫస్ట్ 2 టిప్స్. సో అందుకనే వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సేల్ కి ఇంకా ఎన్నో రోజులు టైం లేదు, ఇంకా 2 రోజులు, మధ్యలో ఒక రోజు మాత్రం ఉంది, 25వ తారీఖు. సో ఈ ఒక్క రోజులో ఈ వీడియో మాక్సిమం ఆఫ్ ది ఆడియన్స్ కి రీచ్ అయితే కొద్దిగా వాళ్ళు కూడా ట్రాప్ లో పడకుండా కొద్దిగా సేవ్ అవుతారు. సో మాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇట్లాంటి వర్తీ అండ్ వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రెసెంట్ 83,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. తొందరగా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి అనుకుంటున్నాను వీళ్ళైతే ఈ 2 కల్లా. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ దాని తర్వాత ఫైనల్లీ నేను ఒకటి చెప్పాలనుకుంది, సేల్ వస్తుంది, భారీ ఆఫర్లు వస్తున్నాయని ఏం కొనొద్దు. మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఏదైనా కొనండి. నాకు 2 years బ్యాక్ రిక్వైర్మెంట్ iPhone 13 ఉంది. నేను పోయిన సంవత్సరం సేల్లో కూడా ఏం కొనలేదు. జస్ట్ నాకు స్టూడియో పర్పస్ ఒక రింగ్ లైట్, ఒక స్టిక్ లైట్, ఒక SSD అవసరం ఉంది. అవి మాత్రమే కొన్నాను. అండ్ ఈ సేల్లో నేను ఒక మైక్ కొనాలనుకుంటున్నా. అది నాకు రిక్వైర్మెంట్, అది నా అవసరం. సో అవసరాలు తీర్చుకోవడానికి సేల్లో పార్టిసిపేట్ చేస్తే కొద్దిగా తక్కువ ప్రైస్కి వస్తాయి, మన డబ్బులు సేవ్ అవుతాయి అని చెప్పి సేల్లో పార్టిసిపేట్ చేసి నేను కొంటున్నా. సో అలానే మీరు కూడా మీకు అవసరం ఉన్న ప్రోడక్ట్ మాత్రమే కొనండి. అవసరం లేని ప్రోడక్ట్ తక్కువ ప్రైస్కి వస్తుంది, 60,000 రూపాయల ఫోన్ 20,000 రూపాయలకి వస్తుంది అని చెప్పి అనవసరంగా కొనుక్కోవద్దు. ఇది ఉచిత సలహా, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. అండ్ ఈ సేల్స్ స్టైల్లో మన టెలిగ్రామ్ డీల్స్ అయితే కొద్దిగా యాక్టివ్ గా ఉండేది. ఓపెన్ గా చెప్పాలంటే అఫిలియేట్ ఇన్కమ్ కోసం. సో మాలాంటి చిన్న ఛానల్స్ కి అయితే యూట్యూబ్ ఇన్కమ్ చాలా తక్కువ వస్తుంది. సో ఇట్లాంటి సేల్స్ టైంలో మాకు వచ్చే అఫిలియేట్ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా బోనస్ అనమాట. మీరు అనుకున్నట్టు ఏమి లక్షలు అయితే రాదు. లక్షలు ఏం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ లక్షలు ఏం చేయాలంటే టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో లక్షల సబ్స్క్రైబర్స్ ఉండాలి. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కి వచ్చేసరికి 4,500 చిల్లర అయితే ఉన్నారు. జస్ట్ యూట్యూబ్ మీద వచ్చేదానికి కొద్దిగా ఎక్స్ట్రా బోనస్ ఇన్కమ్ లాగా అఫిలియేట్ ఇన్కమ్ నాకు యూజ్ అవుతుంది. సో సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నాకు యూస్ఫుల్ అయిన డీల్స్ అయితే నేను పెడతాను. మరీ ఎక్కువ స్పామ్ చేశాను అండ్ ఉప్పు పప్పు డీల్స్ అయితే పెట్టను. ఓన్లీ ఎలక్ట్రానిక్ డీల్స్ మాత్రమే పెడతాము. సో ఎంతో కొంత మీకు కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే బెటర్ డీల్స్ ని పిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. జాయిన్ అయి పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు నన్ను ఇండైరెక్ట్ గా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలన్నా కానీ మీరు అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో కానీ ఏ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నా కానీ ఆ అఫిలియేట్ లింక్స్ మీద క్లిక్ చేసి ఏదో ఒక అఫిలియేట్ లింక్ మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కానీ, టెలిగ్రామ్ ఛానల్ లో కానీ, మీరు అమెజాన్ లో కొనుక్కోవాలంటే అమెజాన్ అఫిలియేట్ లింక్, ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవాలంటే ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ లింక్, దాని మీద క్లిక్ చేసి అమెజాన్ లో కానీ, ఫ్లిప్కార్ట్ లో ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్ సెర్చ్ చేసి తీసుకోండి. అది ఫైనాన్షియల్ ఇండైరెక్ట్ చాలా సపోర్టివ్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.